ఒక చిన్న గ్రామంలో ఒంటరిగా జీవించే ఓ ముసలమ్మ ఉండేది. ఆమె చేతికున్న ఆ పాత బంగారు ఉంగరం ఆమె భర్త జ్ఞాపకం. కాలం తన పనిచేసింది. ఒకరోజు ఆమె ఈ లోకాన్ని విడిచిపోయింది. గ్రామస్తులంతా కలిసి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఆ ఉంగరం మాత్రం ఆమె చేతిని వదల్లేదు. అక్కడే నిలబడి ఉన్న ఒక దురాశపరుడి చూపు నేరుగా ఆ ఉంగరంపైనే పడింది. అతని మనసులో ఒక చెడు ఆలోచన పుట్టింది. ఆ అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా అతడు శ్మశానానికి చేరుకున్నాడు. గుండె దడతో సమాధిని తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి మట్టిలోంచి ఆ ముసలమ్మ చెయ్యి బయటపడింది. చంద్రకాంతిలో ఆ బంగారు ఉంగరం మెరిసింది. ఆత్రంగా ఉంగరాన్ని లాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది బయటికి రాలేదు. కొన్ని క్షణాలు అతడు ఆలోచించాడు. కానీ దురాశ మనిషిని ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. చివరికి ఉంగరాన్ని తీసుకుని ఏమీ జరగనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అతని జీవితంలో ప్రశాంతత మాయమైంది. ప్రతి రాత్రి ఎవరో తనను గమనిస్తున్నట్టు అనిపించేది. ఒకరోజు మేకలను మేపుతూ అడవిలో ఉండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దారి కనిపించక భయంతో తిరుగుతుండగా దూరంలో ఒక చిన్న గుడిసెలో దీపం కనిపించింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి ఓ వృద్ధురాలు రాబాబు అంటూ అతడిని లోపలికి ఆహ్వానించింది. ఆకలితో ఉన్న అతడు వేడివేడిగా పెట్టిన భోజనం తినడం ప్రారంభించాడు. కానీ ఆ ముసలమ్మ మాత్రం ఒక్కసారి కూడా కనురెప్ప వేయలేదు. ఆమె గిన్నె అందిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె చేతిలో ఒక వేలు లేదని అతడు గమనించాడు. ఆమె నెమ్మదిగా తల పైకెత్తింది. చిరునవ్వు మాయమైంది. కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. భయంతో అతడు గుడిసె తలుపు తెరిచి వర్షంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాడు. ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ అదే గుడిసె ముందు నిలబడ్డాడు. అతని గుండెల్లో భయం మరింత పెరిగింది. వణుకుతున్న చేతులతో జేబులోని ఉంగరాన్ని బయటికి తీసి బురదలోకి విసిరేశాడు. అప్పుడే వెనుక నుంచి మంచులా చల్లని ఒక చెయ్యి అతని భుజంపై పడింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. మరుసటి ఉదయం గ్రామస్తులకు అడవిలో అతని శవం కనిపించింది. కానీ ఆ ఉంగరం మాత్రం ఎక్కడా లేదు. ఇప్పటికీ ఆ అడవిలో వర్షం పడే ప్రతి రాత్రి నా ఉంగరం నా వేలు అనే ముసలమ్మ స్వరం వినిపిస్తుందని ఆ గ్రామస్తులు చెబుతుంటారు. నా ఉంగరం నా వేలు, నా ఉంగరం నా వేలు.